సో చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారండి, లైక్ మ్యామ్ ఎందుకు మాకు ఫోలిక్ యాసిడ్ ఎన్ని మంత్స్ తరబడి ఎన్ని నెలల తరబడి మాకు 2-3 monthsగా ఇస్తున్నారు, వై అండ్ కన్సీవ్ అయిన తర్వాత కూడా నాకు ఎందుకు ఫోలిక్ యాసిడ్ ఇస్తున్నారు అని అడుగుతుంటారు అనమాట. సో ఎందుకు అనేది ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోలిక్ యాసిడ్ దేనికి హెల్ప్ అవుతుంది అని అంటే మనకి వెన్నుముక గ్రోత్, స్పైనల్ కార్డ్ గ్రోత్ అవ్వడానికి అండ్ బ్రెయిన్ గ్రోత్కి. రెండోది మనకి ఈ స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే ఇప్పుడు మనకు వెన్నుముక దగ్గర నుంచి బ్రెయిన్ నుంచి వచ్చేది ఒకటి స్పైనల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం అనమాట. అది బేబీలో మెయింటైన్ చేయడానికి కూడా మనకు ఈ ఫోలిక్ యాసిడ్ డెఫినెట్గా అవసరమవుతుంది అనమాట. సో ఈ ఫోలిక్ యాసిడ్ లేమి వల్ల అంటే మనకి ఇప్పుడు ఎవరైతే ఫోలిక్ యాసిడ్ డెఫిషియెంట్గా ఉంటారో, ఏ మదర్కి అయితే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటుందో, సో వాళ్ళకి వాళ్ళ బేబీలో కలిగే డిఫెక్ట్స్ ఏంటివి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వుడ్ బి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే ఏంటి అని అంటే మనకి ఇప్పుడు ఈ బ్రెయిన్ డిఫెక్ట్స్ కానీ లేదంటే వెన్నుముక డిఫెక్ట్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఇవి మనకి సర్వైవల్ కూడా కొన్ని కష్టం అవుతాయి అనమాట, బేబీ సర్వైవల్ కూడా ఇబ్బంది అవుతుంది. స్పైనా బైఫిడా అంటే ఏంటంటే వెన్నుముక రెండుగా డివైడ్ అవుతుంది అనమాట. సో ఇలాంటివి ఈ కండిషన్స్ని మనము డెఫినెట్గా ప్రివెంట్ చేయడానికి ఫోలిక్ యాసిడ్ మనకి హెల్ప్ అవుతుంది. అలాగే యానింకఫిలీ అనే ఒక కండిషన్ ఉంటుందండి. అంటే ఏంటంటే బేబీది మనకి ఈ స్కల్ పార్ట్, అప్పర్ పార్ట్ మనకి ఫామ్ అవ్వదు అనమాట, లిటరల్గా మనకు బ్రెయిన్ విజిబుల్ ఉంటుంది అన్నట్టు. సో ఆ కండిషన్లో బేబీ ఏంటంటే మనకు సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉండవండి. సో ఇలాంటి మేజర్ డిఫెక్ట్స్ని మనం ఫోలిక్ యాసిడ్ డైలీ యూస్ చేయడం వల్ల మనం ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి.